మన గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ మంచిగానే మాట్లాడుకుంటారా? లేదా వేరే విధంగా మాట్లాడుకుంటుంటారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన గురించి చెడ్డగానే మాట్లాడుకుంటారు. మన గురించి చులకనగా మాట్లాడడం, మనని రాంగ్గా జడ్జ్ చేసి మాట్లాడడం, లేదంటే మన గురించి అబద్ధాలు పలకడం కూడా వెనకాడరు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనమేమో నిజాయితీగా నీతిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మరి ఎందుకు మన వెనక ఇంత? ఎందుకంటే ఒక చెట్టు ఉన్నదనుకోండి, ఆ చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. ఇద్దరు పిల్లలు వెళ్ళి ఆ చెట్టు మీద పండ్ల కోసం అని చెప్పి రాళ్ళు వేస్తూ ఉంటారు. అదే దాని పక్కన ఇంకొక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి పండ్లే ఉండవు. మరి ఆ పిల్లలు ఆ చెట్టుని ఏం బాధ పెట్టరు, రాళ్ళు వేయరు, దాని గురించి చూడరు, దాని గురించి ఆలోచించరు. రైట్. ఇక్కడ పండ్లున్న చెట్ల మీదే రాళ్ళు వేసి ఆ రాళ్ళకి వాళ్ళ పండ్లు రాలుతాయి, అలాగే కొమ్మలు విరుగుతాయి, ఆకులు కూడా రాలిపోతాయి, చెట్టు బాధపడుతుంది. అలాగనే మనము దేవుని నిమిత్తము మంచి నడవడిక కలిగి ఉంటే ఎప్పుడెప్పుడు మనల్ని ఇబ్బంది పెడతామా అని అనేక రకాలుగా ఎదురు చూస్తూ ఉంటున్న మనుషులు ఉంటూ ఉంటారు. ఏ విధంగా ఆయన కిందకు తోయాలని, పడదోయాలని. అలాంటప్పుడు కొన్నిసార్లు అబద్ధాలు మాట్లాడడానికి కూడా, రాంగ్గా జడ్జ్ చేయడానికి కూడా, తప్పుగా అర్థం చేసుకొని ప్రాపగండ చేయడానికి కూడా వెనకాడరు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, అటువంటి స్థితిలో మీరుంటే గనక మత్తయి సువార్త 5:11 నుంచి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ సాక్ష్యం పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు అని. అంటే ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన చెప్పినట్టు నడుచుకున్నప్పుడు, ఒకవేళ వాళ్ళు మాట్లాడినా అవి మీకు బ్లెస్సింగ్సే అవుతాయి, కానీ నష్టం కలుగజేసేటివి కాదు. నొప్పి అనిపిస్తుందేమో, మరి దేవునికి కూడా ఇలానే జరిగింది. మరి ఆయన చెప్పిన మార్గంలో నడిచేటప్పుడు ఇలానే జరుగుతుంది. అది విదితమే. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, మనకి అలా నొప్పి కలిగినప్పుడు వీఆర్ ఇన్ రైట్ పాత్, మనము మంచి మార్గంలో నడుస్తూ ఉన్నామని, ఫలాలు కలిగిన చెట్టులాగా ఉంటూ ఉన్నామని దాని అర్థం. ఆయన మార్గంలో నడుస్తున్నామని ఒక నిదర్శనం. కాబట్టి డోంట్ ఫీల్ పెయిన్, లీవ్ ఇట్ టు ద లార్డ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. మనందరి మీద ఆశీర్వాదాలు కుమరిస్తారు. మనం చేయాల్సిందల్లా చిన్న ప్రార్థన, దేవా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయండి. దేవుడు మనందరిని దీవించును గాక.